పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ నుంచి సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక, అలానే కుజరాహు గ్రహాల వీక్షణం, దీని ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఎప్పటి వరకంటే 2025 జూన్ 7వ తేదీ నుంచి 2025 జూలై 28వ తేదీ వరకు, అంటే సుమారుగా 52 రోజుల పాటు ఈ కలయిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం తెలియజేస్తాను. ప్రధానంగా కుజకేతు గ్రహాల యొక్క కలయికను పిశాచ యోగం అంటారు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి యోగం. ఈ శక్తివంతమైనటువంటి కలయిక సహజంగా వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద, దేశాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉండటం కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య ఉండేటటువంటి ఆ ఉద్రిక్తత ఇంకా పెరగటం కానీ, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పీక్ స్టేజ్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సరే, అది దేశం గురించి, ప్రపంచం గురించి. వ్యక్తులుగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే మీ జన్మరాశిలోనే కుజకేతు గ్రహాల కలయిక. కుజుడు దేనికి కారకుడు అంటే, అసలు మనం ఈ ఫలితాలు చెప్పుకునే ముందు ఆ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఏ భావనలో ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. కుజుడు దేనికి కారకుడు అంటే, కుజుడు ప్రధానంగా శక్తికి కారకుడు. అంటే శక్తికి, ఆగ్రహానికి, ధైర్యానికి మొదలైనటువంటి వాటికి, తమ్ముళ్ళకి లేదా అన్నలకి, పోరాట శక్తికి, పోరాడేటటువంటి భావానికి, భూములకు సంబంధించినటువంటి విషయాలకు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా ప్రధానంగా ఈ కుజుడు కారకుడు. అలానే కేతువు దేనికి కారకుడు అంటే, మౌనానికి, విచ్ఛిన్నతకు అంటే సపరేషన్స్కి, విఘ్నాలకు, ఆటంకాలకు, ఆధ్యాత్మికతకు, మాయకు, కొన్ని రకాలైనటువంటి విశ్లేషణలకు, వీటన్నిటి కూడా కేతువు కారకుడు. రాహువు మీ జన్మరాశికి 7వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. రాహువు మీద కుజ వీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత మాయకు, అక్రమమైనటువంటి పంథాలకు అంటే అక్రమ మార్గంలో రాంగ్ వేలో వెళ్ళటానికి, కొన్ని రకాలైనటువంటి కలతలకు లేదా గొడవలకు, ఆకస్మికమైనటువంటి మార్పులకు, పొలిటికల్ టెన్షన్స్కి, ఇంకా కొన్ని రకాలైనటువంటి అపోహలకు, వీటన్నిటికీ కూడా రాహు కారకుడు. ఇప్పుడు ఈ ప్రభావం అంతా ఎక్కడ జరుగుతున్నది? మీ జన్మరాశిలోనే జరుగుతున్నది. కాబట్టి కుజకేతు గ్రహాల యొక్క ఈ కలయిక, యుతి అనేటటువంటిది మీ జన్మరాశిలో జరిగినప్పుడు, అంటే ఈ రాశి అనేటటువంటిది శరీరానికి, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి, ఆరోగ్యానికి, మీ ప్రవర్తనకు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. 7వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత భార్యాభర్తలకు, వ్యాపారానికి, భాగస్వామ్యాలకు, పబ్లిక్ ఇమేజ్కి, అలానే వివాహ సంబంధాలకు, కొన్ని అగ్రిమెంట్స్కి కూడా సంబంధించిన స్థానం. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలను, భావాల యొక్క కారకత్వాలను విశ్లేషించుకొని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే తెలుసుకుంటే, మీ జన్మరాశిలోనే ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నటువంటి కారణం చేత, కుజుడు మీ జన్మరాశిలో ఉన్నటువంటి కారణం చేత, స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత సింహరాశి వారిలో ధైర్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఉత్సాహం కూడా పెరుగుతుంది. అయితే కేతువు యొక్క కలయిక వల్ల కొన్ని సందర్భాలలో తటస్థంగా ఉంటారు. అంటే ముందుకు వెళ్లకుండా, వెనక్కి రాకుండా తటస్థమైనటువంటి ధోరణి వ్యవహరిస్తారు. చేసేటటువంటి పనులలో ముందు అనుమానం అనేటటువంటిది పెరుగుతుంది, కొద్దిగా అసంతృప్తి కూడా పెరుగుతుంది. అయితే ఏదైనా ఒకేసారి 2-3 పనులు చేస్తున్నప్పుడు, ఒక పనిలో ముందుకు వెళ్తూ ఉంటే రెండో పనిలో వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుజకేతు గ్రహాలు ప్రధానంగా శక్తికి, ఆగ్రహానికి సంబంధించినటువంటి గ్రహాలు కదా. ఈ సమయంలో సింహరాశి వారికి అధికమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఎదుటి వారితో ప్రతిస్పందించేటటువంటి విషయంలో వేగం పెరుగుతూ ఉంటుంది. కేతువు యొక్క కలయిక కారణం చేత, కుజకేతు గ్రహాల కలయిక కారణం చేత మీకు ఏ విధంగా ఉంటుందంటే, శత్రువులను కూడా వేగంగా ఢీకొట్టేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇది అనవసరమైనటువంటి సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం విచక్షణ అనేటటువంటి అవసరం ఇక్కడ. అంటే ఏ సమయంలో ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి, ఏ సమయంలో తక్కువగా రియాక్ట్ అవ్వాలనేటటువంటి విచక్షణ ఇక్కడ సింహరాశి వారు అలవర్చుకోవాలి. అలానే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే, మానసికమైనటువంటి అలసట, విపరీతమైనటువంటి ఒత్తిడి, ఇంకా నిద్ర
లేమి అంటే నిద్ర సరిపోకపోవటం, నరాల సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుజుడు మీ చంద్రరాశిలో సంచరించేటప్పుడు సహజంగా కుజుడు శరీరంలో వేడిని ఎక్కువగా పెంచుతాడు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ కానీ, రక్త సంబంధమైన సమస్యలు కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా సింహరాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో రాహు సంచరించేటప్పుడు, సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ 7వ భావంలో కుజ దృష్టి ఉన్నటువంటి కారణం చేత దాంపత్యపరమైనటువంటి విభేదాలు, అలానే ఏమి సమస్య, ఏ పెద్ద సమస్యలు ఏమీ లేనప్పటికీ కూడా కొన్ని రకాలైన అపోహలు కలిగి అసంతృప్తి వాతావరణం పెరుగుతుంది కుటుంబ వాతావరణంలో. అలానే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొన్ని రకాలైన మనస్పర్ధలతోటి భాగస్వామ్య విచ్ఛిన్నత కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక పబ్లిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సామాజికంగా కనుక మీరు పరిశీలించినట్లయితే మీ వ్యక్తిత్వం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి విషయాల్లో ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు. కొంతమంది మీ కోపం కారణం చేత మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎంత కోపం ఉన్నప్పటికీ సింహరాశి వారు లౌక్యంతో వ్యవహరించాలి. లౌక్యం లేకపోతే మీరు ఎంత నిజాయితీతో ధర్మబద్ధంగా మీరు మాట్లాడేటటువంటి ప్రతి అక్షరం ధర్మానికి ప్రతీకగా ఉన్నప్పటికీ కూడా లౌక్యం లేకపోవటం వలన ఎదుటి వారి చేత ద్వేషించబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకా ఈ కేతువు మీకు ఈ కుజకేతు గ్రహాలు జన్మరాశిలోనే ఉన్నప్పుడు ప్రతి విషయానికి కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను చేస్తున్నది రైటా తప్ప అనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమిటంటే, కోపాన్ని, అహంకారాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన వర్క్ ప్రెషర్ వల్ల నిద్రలేమి కలుగుతూ ఉంటుంది. వీటికి సరైన సమయంలో వైద్య సహాయం కూడా తీసుకోవాలి. దాంపత్య జీవితంలో శాంతి, సహనం అనేటటువంటిది అత్యంత అవసరం అని చెప్పాలి. అలానే ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ఈ సమయంలో మంచిది కాదు. కొన్ని వాయిదా వేయగలిగితే వాయిదా వేయటం అనేటటువంటి చాలా మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఎదుటివారితో మీరు చేసే పనులు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. పోల్చుకోకుండా ఉండటం మంచిది. మీ బలాన్ని మీరు కనుక గుర్తించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇక్కడ వీరికి పరిహారాలు ఏమిటంటే, ఇక్కడ మీరు ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పండ్లు దానం ఇవ్వటం అనేటటువంటి చాలా శ్రేష్టమని చెప్పాలి. అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ, హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఈ రాశి వారికి చాలా యోగాన్ని కలిగిస్తాయి అని చెప్పాలి. బుధవారం రోజున ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పారాయణ చేయటం చాలా చాలా యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుకాలంలో మంచి పనులనేవి మొదలు పెట్టకండి. ఎందుకంటే సప్తమంలో రాహు యొక్క ప్రభావం కారణం చేత రాహుకాలంలో మంచి పనులు అనే శుభకార్యాలు మొదలు పెట్టకుండా ఉండటం మంచిది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మీలో ఇంటర్నల్గా ఉండేటటువంటి శక్తులను బయటికి తీసేటటువంటి కాలం అని చెప్పాలి. ధైర్యము, ఆత్మ పరిశీలన, దైవారాధన మొదలైనటువంటివి మీకు చాలా గొప్ప యోగాన్ని కూడా ఇస్తాయి. అయితే ఈ కుజకేతు గ్రహాల కలయికతో ఉండేటటువంటి 52 రోజుల కాలం అనేటటువంటిది ఆత్మ వికాసానికి చాలా ఉపయోగపడేటటువంటి కాలం అని చెప్పాలి. వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఒక ఆయుధంగా మార్చుకోగలగాలి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ సింహరాశి వారికి కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక అంటే మీకు తీవ్రమైన దోషం కనుక లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడంతో తెలుసుకుని దానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు కనుక పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి కుజకేతు గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.